రాము గారు నమస్తే అండి. మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారో వాళ్ళని ఉద్దేశపూర్వకంగానే అసభ్యకరంగా పోస్టులు పెట్టకపోయినా సరే ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వం నుంచి పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని కుట్రపూరితంగా అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పి పేరు నాని కానీ అలాగే అంబటి రాంబాబు కానీ మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూస్తారు అసలు దీన్ని? వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన కాంచి దాదాపుగా 4 నెలలు పైన అయిందండి. అయినప్పటికీ ఈ రోజుకి కూడా వీళ్ళు గతంలో ఏ రకంగా వీళ్ళు అనేక రకాలుగా వ్యంగ్యంగా మాట్లాడటం, అదేవిధంగా మార్పింగ్ చేస్తాం, అదేవిధంగా ఇచ్చలవిడిగా బూతులు తిట్టడం అనేది వీళ్ళ నిత్య కృత్యంగా మారిపోయిందండి. దాంట్లో భాగంగానే ఇవాళ దీనికి అడ్డకట్టేయాలి అనే ఆలోచనతో ఇవాళ ముందుకెళ్తుందే తప్ప వాళ్ళు ఏ రకమైన ఆలోచన కానీ అది ఇబ్బంది పెట్టాలని కానీ ఇంకోటి కానీ ఏ రకమైన ఆలోచన ఈ ఉమ్మడి ప్రభుత్వానికి లేదంటంలో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో దాదాపు 14 నుంచి 15 దాకా ఈ యొక్క ప్రతిపక్షాల మీద కానీ ఏ ఒక్కళ్ళ మీద కానీ ఏ ఒక్క కేసన్నా ఉందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. అదే 19 నుంచి దాదాపుగా 24కి వచ్చేపాటికి ఆఖరికి మాట్లాడిన ప్రతి మనిషి మీద కూడా మాట్లాడకపోయినా కానీ ఆఖరికి ఎంపీలాంటి నాయకులను కూడా తీసుకెళ్ళి కొట్టి కేసులు పెట్టే పరిస్థితి. అంటే ఆ కేసులు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఏమాత్రం బూతులు తిట్టపోయినా కానీ వాళ్ళని కొట్టి ఆఖరికి ఒక కేసులు కూడా భయంకరమైన కేసులు. ఏం కేసులు అంటే రాజద్రోహం కేసులు కూడా బనాయించిన పరిస్థితి. ఆ రకమైన పరిస్థితులు కానీ ఆ రకమైన విధానం కానీ ఈ ఉమ్మడి ప్రభుత్వంలో లేదంటే ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు కనీసంగా ఆ తప్పుకు మందలింపే తప్ప ఎటువంటి కేసులు కానీ ఉద్దేశపూర్వకంగా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. వీళ్ళకి ఏ రకమైన ఆదరణ లేదు. వాళ్ళు మేము పనిచేస్తున్నాం, మేము ఉన్నామని చెప్పి ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే వీళ్ళు వెళ్ళి మాట్లాడుతున్నారే తప్ప మరొకటి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడే మాటలకి ఇక జరిగే పరిస్థితులకి ఏమాత్రం కూడా లేదు. రాష్ట్రం మొత్తం కూడా చూస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ముఖ్యంగా పేరు నాని గారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలని ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నారో వాళ్ళ మీద 5 నుంచి 6 కేసుల వరకు బనాయించడం ఎంతవరకు తగును అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు దీన్ని? ఏమంటే ముందు వీళ్ళు ప్రశ్నించే ముందు ఒకటి గుర్తు చేసుకోవాలండి. దాదాపుగా రాజధానికి భూములు ఇచ్చిన రైతుల మీద, మహిళల మీద బూట్కాలతో తన్ని వాళ్ళ మీద ఒక్కోళ్ళ మీద డజన్ల కొద్దీ కేసులు పెట్టిందే కాకుండా మరీ కూడా అట్రాసిటీ కేసులు కూడా బనాయించిన బాపత ఏదన్నా ఉందంటే ఈ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామంటే ఇవాళ మీరు తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడుతుంటే మీకు ఇంత బాధ వేసినప్పుడు ఆ రోజు రైతుల మీద పొలాలు ఇచ్చి ఇవాళ ఈ రాష్ట్రానికి అభివృద్ధికి అదేవిధంగా ఈ రాష్ట్ర రాజధానికి సహకరించిన రైతుల మీద 10 డజన్ల కొద్ది కేసులు పెట్టినందుకు అప్పుడు మీరు ఏం చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నామండి. ఇవాళ మీరు మాట్లాడే మాట ప్రతిది కూడా గతంలో మీరు చేసిన దానికి అర్థంలాగా ముందుకు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే అంశాన్ని ముందుకు తీసుకొస్తూ వాక్ స్వాతంత్రం లేకుండా చేసేసారు. ఈరోజు నేను అసెంబ్లీకి వెళ్తే వ్యంగ్యాస్త్రాలతో నా మీద కూడా ఈ విధమైన కార్యకలాపాలు చేయడానికి కూడా సిద్ధపడతారు. అందుకే నేను ఏదైతే అసెంబ్లీకి వెళ్ళను, ఇక్కడి నుంచే ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నిస్తానని చెప్పేసి మాట్లాడడాన్ని అసలు అసెంబ్లీకే వెళ్ళను అనడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇవాళ ఈయన గతంలో చేసిన ఈ తప్పులే ఈయన ఎమ్మటపడుతున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు సాక్షాత్తు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి అందుట్లో ఉన్న వాళ్ళందరిలో కూడా పెద్దతనంగా ఉన్న మాన్యశ్రీ నారా చంద్రబాబు గారిని వాళ్ళ కుటుంబాన్ని చిన్నాభిన్నంగా మాట్లాడిన రోజు మీరు కనీసం మందలింపు కూడా లేకుండా ముసిముసి నవ్వులను గుట్ట కూర్చున్నారు. ఇవాళ మిమ్మల్ని ఎంగేస్తాలేస్తారని చెప్పి భయపడటంలో ఏ మాత్రం కూడా ఈ యొక్క ఇది లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ఆ రోజు మందలిచ్చినట్టయితే ఒక సభా సంస్కృతి అంతా కూడా మార్పు ఉండేది, అదేవిధంగా పద్ధతిగా ఉండేది. అటువంటిది పోయి వాళ్ళు ఎవరైతే తిడుతున్నారో వాళ్ళకి మళ్ళీ మెచ్చి పదవులు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చామంటే జనం అంతా కూడా నాయకులందరూ కూడా ఆ రకంగా తయారయ్యారు. దానికి పాపంగానే ఇవాళ మిమ్మల్ని నమ్ముకొని ఈ యొక్క సోషల్ మీడియాలో కార్యకర్తలు కూడా ఇచ్చలవిడిగా తిట్టి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి ఇబ్బందులు కొనుక్కొచ్చుకున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఇప్పటికైనా మీ బెదిరింపులు అదిరింపులు మాని వాళ్ళకైనా పద్ధతిగా ఉండటానికి మీరు కార్యకర్తలకు పిలుపునివ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే 4 నెలల్లోనే పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని చెప్పి ఇది ఒక చీకటి పాలన, చీకటి రోజుల్లో మనం ఉన్నామని చెప్పి జగన్ గారు మాట్లాడడాన్ని ఎంతవరకు సమర్థిస్తారు?
వాస్తవంగా ఆ రోజు చీకటి పాలన అని చెప్పి అనడానికి నా అర్హుడు కాదండి. ఎందుకంటే దాదాపుగా టీచర్స్ మా సమస్య ఏమైందని చెప్పి వాళ్ళు అడుగుతానికి వెళ్తే వాళ్ళ మీద అనేక రకాల కేసులు పెట్టి ఇక్కడ పట్టుకొని వేరే జిల్లాల్లో అరెస్టులు చేసి అక్కడ పెట్టి స్టేషన్లో పెట్టిన పరిస్థితి. అదేవిధంగా బయటికి రానికోకుండా జనాలందరూ కూడా భయభ్రాంతులు చేసిన పరిస్థితులు. అదేవిధంగా ఏదన్నా సమస్యను మాట్లాడదామని కనీసం ఈ యొక్క ఏదైతే ధర్నా చౌకుల్లో కూడా కూర్చుంటానికి లేదని చెప్పి ఆంక్షలు పెట్టిన మీరు వాళ్ళ చట్టం గురించి, న్యాయం గురించి, అదేవిధంగా ధర్మం గురించి మాట్లాడడం అంటే చాలా ఆశాస్పదంగా ఉందండి. మనం ఏదైతే చేశామో ఎదుటోడు కూడా అదే చేస్తాడని చెప్పి ఒక్కసారి జప్తికి తెచ్చుకొని మీరు సక్రమంగా పరిపాలన చేసినట్టయితే మీకు ఈ పరిస్థితులు వచ్చాయి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.